హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనతో టీడీపీ సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ గారు మనతో ఉన్నారు. సార్, మీ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారటం ఇక్కడ టీడీపీకి ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? ఇవన్నీ కామన్ అండి. వలస పక్షులు ఎన్నికల ముందు అటు వెళ్తాయి ఇటు వెళ్తాయి గెంతుతూ ఉంటారు. వాటి గురించి మేము కేర్ చేయాల్సిన అవసరంలా. తెలుగుదేశం అనేది ఒక పెద్ద పార్టీ. ఇది దీంట్లో ఒక ఎంపీ వెళ్ళాడనో ఒక ఎమ్మెల్యే వెళ్ళాడనో భయపడే ప్రసక్తి లేదు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతేనే మేము భయపడలా. కాబట్టి ఒక ఎంపీ వెళ్తే ఊడైపోయేది ఏం లేదు. అతను జీరో అయిపోయాడు కాబట్టే ఇంకో జీరో పక్కన చేరాడు. అంతకుమించి ఏమీ లేదు. దానివల్ల అతను వైసీపీకి వెళ్ళాడనో ఇంకోటనో రేపు అతను వైసీపీ తరఫున పోటీ చేసిన ఇంకో దాని తరఫున పోటీ చేసిన డిపాజిట్ కూడా కేసీఆర్ నానికి దక్కదు. సార్, లోకేష్ గారు రెడ్ బుక్తో కొంచెం వైసీపీ వాళ్ళు భయపడుతున్న పరిస్థితిలో కనబడుతుంది. అసలు రెడ్ బుక్లో ఏముందంటారు సార్? రెడ్ బుక్లో ఏదైతే చట్టాన్ని ఉల్లంఘన చేసి అలాగే చట్టాన్ని అతిక్రమించి తాడేపల్లి ఆదేశాలు పాటించి తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టారో, ప్రజలను ఇబ్బంది పెట్టారో, జనసేన నాయకులను ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. మేమంతా కూడా రికార్డ్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బస్సు యాత్రలో కానీ, అలాగే లోకేష్ గారు చేసిన యువగళం పాదయాత్రలో కానీ, అలాగే ఇప్పుడు చేస్తున్న శంకర్రామంలో కానీ అక్కడికి వెళ్ళినాక స్థానిక నాయకులతో మాట్లాడి ఏ అధికారి, అతను రెవెన్యూ అధికారా లేదంటే కలెక్టరా, ఆర్డీఓనా, డిఎస్పీనా, ఎస్పీనా లేదంటే డిఐజీనా ఎవరనేది పేర్లు రాసుకొని ఎవరైతే చట్ట ఉల్లంఘనకి పాటుపడి ఇష్టారీతిని ప్రవర్తించారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయి. దాంట్లో సక్రమంగా డ్యూటీ చేసుకున్న వాళ్ళ పేర్లు లేవు. మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము సిస్టంలో ఉన్నామండి. 2014, 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మేమందరం ఎమ్మెల్యేలు, లోకేష్ మంత్రి చేశారు. కాబట్టి సిస్టమ్ తెలిసిన వాళ్ళ దగ్గర సిస్టమ్ గురించి నేర్పాల్సిన అవసరం మాకు ఎవరికీ లేదు. మాకు తెలుసు సిస్టాన్ని అతిక్రమించిన వాళ్ళ పేర్లు దాంట్లో ఉన్నాయి. కాబట్టి రూల్ ఆఫ్ లాని, లా అండ్ ఆర్డర్ని, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. చట్టం ముందు పెడతాం, కోర్టుల ముందు పెడతాం. వీళ్ళ తప్పులన్నిటిని కోర్టుల ముందే పెడతాం. న్యాయస్థానాలే శిక్షిస్తాయి వీళ్ళకి. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ప్రత్యేకమైన చట్టం ఎవరికీ లేదు. పోలీస్కి లేదు, ఐఏఎస్ కలెక్టర్ లేదు. తప్పు చేస్తే డీజీపీని కూడా జైల్లో పెట్టచ్చు, తప్పు చేస్తే చీఫ్ సెక్రటరీని కూడా లోపల పెట్టచ్చు, పొలిటీషియన్ కూడా లోపల పెట్టచ్చు, మిమ్మల్ని పెట్టచ్చు, మీడియా వాళ్ళని పెట్టి నన్ను పెట్టచ్చు. కాబట్టి ఎవరి కోసం ప్రత్యేక చట్టాలు లేవు. వీళ్ళేదో చొక్కాలు వేసుకుని మేము ఇంకా మాకు తాడేపల్లి నుంచి ఆదేశాలు వీళ్ళ పోస్టింగ్ల కోసం, వీళ్ళ ప్రమోషన్ల కోసం కొంతమంది ఏదైతే న్యూసెన్స్ చేశారో వాళ్ళని విడిచిపెట్టాం, కోర్టుల ముందే నిలబెడతాం. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఏం చెప్పిన చట్టం దాని ప్రకారమే కోర్టుల ముందు నిలబెడతాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, జ్యుడిషియల్ ముందు నిలబెడతాం. వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టదు. బోండా ఉమ్మ గారిని 2024 ఎన్నికల్లో ఏ ఏ ప్రాంతాల్లో చూడబోతున్నాం సార్? సెంట్రల్ అండి, ఇంకేంటి, మాకు వేరే ప్రాంతాలు ఏం లేవు. ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు ఏం లేవు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బలపరిచిన అభ్యర్థిగా బోండా ఉమ్మ పోటీ చేస్తున్నాడు. ఇది బోండా ఉమ్మ గారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ సెంట్రల్ నుంచి ఆయన పోటీ చేస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సాయి, ఆంధ్రప్రభ.